Dear teachers, welcome back to our channel. ఈ 30 days series లో భాగంగా డే 4 లో మనం నేర్చుకోబోతున్న అంశం how to create a safe and inclusive classroom. What is safe and inclusive classroom? మీ క్లాస్లో ఉండే ప్రతి విద్యార్థి కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ని ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వడానికి మనం చేయాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ నేను మీకు చెప్తాను. మీ క్లాస్లో ప్రతి విద్యార్థికి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, వాల్యూ ఇస్తున్నట్టు, మీ దగ్గర చాలా సెక్యూరిటీ ఉన్నట్టు, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. వాటి కోసం మనం యాజ్ ఎ టీచర్గా క్లాస్ రూమ్లో కొన్ని రూల్స్ని రూపొందించండి. ఆ రూల్స్లో మీరు ఇంక్లూడ్ చేయాల్సినవి ఏంటంటే, రెగ్యులర్గా వాళ్ళు క్లాస్కి రావాలి, క్లాస్లో ఉండే పిల్లలతో జెంటిల్గా ప్రవర్తించాలి, వాళ్ళ బిహేవియర్లో కైండ్గా ఉండడం కానీ, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి థింగ్స్ని నేర్పించండి. వాటితో పాటుగా టీచర్తో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి లాంటి సున్నితమైన అంశాలని చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి నేర్పించండి. వాటితో పాటుగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు పెద్దలకి ఎలా చెప్పాలి, లైక్ ఫైర్ అయినప్పుడు కానీ లేదా వాటర్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ని పాటించాలో పిల్లలకి తెలియచేయండి. అలాగే ఎప్పటికప్పుడు క్లాస్ రూమ్ని చెక్ చేసుకోండి. చిన్నపిల్లలకి తెలియకుండా చాలా థింగ్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటి థింగ్స్ని మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి సంబంధించి క్లాస్ రూమ్ ఎప్పుడు కూడా ఒక సేఫ్ ప్లేస్లా ఉండాలి. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా చాలా యూనిక్గా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాటిని అర్థం చేసుకుని వారికి తగ్గట్టుగా మీరు వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ని మెయింటైన్ చేయండి. కొంతమంది పిల్లలు స్పెషల్ నీడ్స్ని కలిగి ఉంటారు. అలాంటి పిల్లలకి యాజ్ ఎ టీచర్గా మన సపోర్ట్ చాలా అవసరం. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది మీతో ఓపెన్గా చెప్పుకునేలాగా పిల్లల్ని మౌల్డ్ చేయండి. వారికి తగినట్టుగా కైండ్నెస్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, షేరింగ్ ఎలా ఉండాలి, ఒకరికొకరు హెల్పింగ్ ఎలా ఉండాలి, హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ ఎలా చెప్పాలి, ఇలాంటి జెంటిల్ థింగ్స్ అన్నీ కూడా మీరు క్లాస్ రూమ్లో రూపొందించడం ద్వారా మీ క్లాస్ చాలా సేఫ్గా ఉంటుంది.